హలో ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కండక్ట్ చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఈ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మనకి టీఎస్ తెలంగాణ set.org అనే వెబ్సైట్లో మనకి దీని డీటెయిల్స్ అంతా మనకు ఉంటుందన్నమాట. దీన్ని మనం చూసుకోవచ్చు అన్నమాట. అయితే దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషను, సిలబస్ అంతా డీటెయిల్స్ అంతా మనం దీంట్లో చూద్దాం. ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అంతా మనం డీటెయిల్గా చూద్దాం. టీఎస్ సెట్ 2024 నోటిఫికేషను మనం ఎలిజిబిలిటీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్ అప్లికేషన్ 14th May 2024 నుంచి అవైలబిలిటీలో ఉంది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ లేకుండా లాస్ట్ డేట్, జనరల్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్కి 2nd July 2024 ఆ రోజు లాస్ట్ డేట్ అన్నమాట. అలాగే లేట్ ఫీ విత్ 1500 వచ్చేసి 8th July వరకు, 2000 లేట్ ఫీతో 16 July వరకు, 3000 లేట్ ఫీతో 26 July వరకు. ఎడిటింగ్ ఆప్షన్స్ వచ్చి 28, 29 July 2024 అనమాట. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి 20వ తేదీ నుండి ఆగస్ట్ 25 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసేసి 28, 29, 30, 31 ఆగస్టు 2024. అయితే మనకి ఈ బిఫోర్ అప్లై చేసే ముందు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి. వెబ్సైట్కి వెళ్ళేసి బ్రోచర్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకున్న తర్వాతే అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. ఇది ఎగ్జామినేషన్ వచ్చేసి 28, 29, 30, 31 ఆగస్టు 2024 జరుగుతుందన్నమాట. అదే నేను టోటల్గా 29 సబ్జెక్ట్స్లో కండక్ట్ చేస్తున్నారు. వాటిలో సిబిటి మోడ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టోటల్గా మనకి పాత తెలంగాణ 10 డిస్ట్రిక్ట్స్ బేస్ చేసుకొని చేస్తున్నారు. దాని ప్రకారం సెంటర్స్ ఉంటాయి. టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ 10 ఇచ్చారు. మనకి ఏపీలో ఏం సెంటర్స్ ఇవ్వలేదు. తెలంగాణలో 10 సెంటర్స్ ఇచ్చారన్నమాట. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి ఈ 10 సెంటర్స్ ఇచ్చారన్నమాట. అయితే మనకి ఒకసారి టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్పులు ఉండవు. అందుకని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్. టోటల్గా మనకి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ బోత్ పేపర్స్ అంటే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అగ్రిగేటెడ్గా తీసి మనకి రిజల్ట్ ఇస్తారన్నమాట. దీని యొక్క వెబ్సైట్లో మనకి డీటెయిల్స్ అంతా ఉంటాయి. తెలంగాణ set.org అనే సైట్లో మనకి దీని డీటెయిల్స్ అంతా మనకు దొరుకుతాయి అన్నమాట. అసలు ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వారికి 55% మార్క్స్లో మాస్టర్ డిగ్రీలో వచ్చి ఉండాలి. రిమైనింగ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 50% మాస్టర్ డిగ్రీలో వచ్చి ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇది ఎలిజిబిలిటీ మీరు అప్లై చేయడానికి. అలాగే మనకి ఎవరైతే ఇప్పుడు మాస్టర్ డిగ్రీ చేస్తున్నారో, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో, లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్నారు, వీళ్ళు ఎవరైనా కానీ స్లెట్ రాసుకోవచ్చు అన్నమాట. సెట్ వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ అన్నమాట. అంటే ప్రజెంట్ చేసేవాళ్ళు మాస్టర్ డిగ్రీ కూడా ఎలిజిబిలిటీ. కానీ వాళ్ళు 2 yearsలో వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ప్రూఫ్ చూపించినప్పుడే వాళ్ళని ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేస్తారన్నమాట.
అలాగే థర్డ్ జెండర్ సంబంధించిన వాళ్ళు, ట్రాన్స్జెండర్స్, వాళ్ళకి రిజర్వేషన్ ఇతర ఎస్టీ ఎస్సీ వాటికి ఎలా రిజర్వేషన్ ఉందో వాళ్ళకి కూడా అయ్యే రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది అన్నమాట. అలాగే ఆ పిహెచ్డి హోల్డర్స్, ఎవరైతే పిహెచ్డి హోల్డర్స్ వాళ్ళు మాస్టర్ డిగ్రీ 9th సెప్టెంబర్ 1991 ముందు చేసుంటే వాళ్ళకు కూడా ఒక 5% మార్క్స్లో ఎగ్జామ్షన్ ఇస్తారు. క్యాండిడేట్స్ ఎవరు, ఏ సర్టిఫికేట్స్ మనకి సెట్ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం ఉండదు మనకి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అదే కాక మనకి ఈక్వల్ మాస్టర్ డిగ్రీతో ఉన్న ఏదైనా డిగ్రీస్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఆ డిగ్రీ కంపల్సరీగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలో రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ చూస్తే నో ఏజ్ లిమిట్ ఫర్ అప్లయింగ్ టిఎస్ సెట్ ఎగ్జామినేషన్. సెట్ ఎగ్జామినేషన్ కోసం అప్లై చేయడానికి నో ఏజ్ లిమిట్ అన్నమాట. అయితే ఎగ్జామినేషన్ ఫీ, మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 2000 రూపీస్, బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకి, ట్రాన్స్జెండర్కి 1000 రూపీస్ అన్నమాట. అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్ ఆల్ పేమెంట్ గేట్వేస్ అన్నమాట. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అయినా చెల్లించవచ్చు అన్నమాట. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆల్ ది డీటెయిల్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఆఫ్టర్ సెలెక్ట్ ది మోడ్ ఆఫ్ పేమెంట్. అన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో పేమెంట్ చేయాలి. పేమెంట్కి ఆప్షన్స్ మీరు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఇవన్నీ ఆప్షన్ అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాలి. కానీ మనీ ఆర్డర్లు, డిమాండ్ డ్రాఫ్ట్లు అట్లాంటివన్నీ అలా ఉండదు అన్నమాట. ఒకసారి పేమెంట్ చేస్తే నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ టెస్ట్. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. దీంట్లో టోటల్గా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్, పేపర్ 2 వచ్చేసి సబ్జెక్టు. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి, 100 మార్క్స్. అలాగే పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్ కంపల్సరీ 200 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అన్నమాట. టోటల్ 3 అవర్స్ అన్నమాట. 3 అవర్స్ డ్యూరేషను కంపల్సరీగా టోటల్గా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. రిజల్ట్ వచ్చేసి మనకి టాప్ 66% వాళ్ళని మనకి రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. అది కూడా కేటగిరీ వైజ్, అంటే రిజర్వేషన్ బేస్ చేసుకొని చేస్తారు అన్నమాట. డిజేబుల్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంది. అయితే హాల్ టికెట్స్ మనకి ఆగస్ట్ 20వ తేదీ పై నుంచి హాల్ టికెట్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే హాల్ టికెట్స్ మనకి ఇంటికి పంపించేది ఉంటుంది, క్యాండిడేట్స్కి పోస్ట్ ద్వారా పంపించేది ఉంటుంది, మనమే చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ తీసుకొని ఐడి కార్డు, ప్రూఫ్ ఐడి కార్డు తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి అపీర్ అవ్వాలి వాళ్ళు. నో క్యాండిడేట్స్ విల్ అలో అపీరింగ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అలాటెడ్ పర్సన్స్ ఇన్ ద హాల్ టికెట్. ఆన్లైన్ సబ్మిషన్ చేసేప్పుడు మనం రెడీగా ఉంచుకోవాల్సిన ఏంటి అంటే పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ జేపెగ్ ఫార్మేట్లో ఉండాలి. అప్లికేషన్ చేసేటప్పుడు దాన్ని ఆ ఫోటోని, పాస్పోర్ట్ని స్కాన్ చేసుకోవాలి. అది సైజ్ వచ్చేసి 20 KB నుంచి 40 KB మధ్యలో ఉండాలి. డైమెన్షన్స్ వచ్చి ఫోటోగ్రాఫర్ వస్తే 3.5 సెంటీమీటర్ నుంచి 4.5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. అలాగే సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి, అది కూడా జేపెగ్ ఫార్మేట్. అది 5 KB నుండి 20 KB వరకు మధ్యలో ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసి సిగ్నేచర్ 3.5 సెంటీమీటర్ నుంచి 1.5 సెంటీమీటర్స్ ఉండాలి.
అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలా. మినిమం 50 KB నుంచి 300 KB మధ్యలో ఉండాలన్నమాట. ఈ 3 స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి అప్లికేషన్. అవి అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఆ స్కాన్ ఇమేజెస్. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఆ పేమెంట్ అడుగుతుంది. ఆ గేట్వే ద్వారా పేమెంట్ చేయాలన్నమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, పెన్ పేపర్ టెస్ట్ కాదు, ఆన్లైన్ పేపరు. అలాగే హాల్ టెక్స్ట్ తోటే అట్లీస్ట్ ఒక ఒరిజినల్ ఫోటో కాపీ, స్కాన్ కాపీ కాకుండా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అలాగే వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డు, అది పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ కానీ, ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి మనకి ఎగ్జామినేషన్ ప్రూఫ్ ఎత్తుకెళ్ళాలి. ఎగ్జామినేషన్ సెంటర్కి ముందుగా వెళ్ళాలి. అలాగే ఫోటో హాల్ టికెట్లో క్లియర్గా లేకపోతే మనం 2 ఫోటోలు కూడా రెడీ చేసుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ సెంటర్కి. మనకి హాల్ టికెట్లో సరిగ్గా లేకపోతే ఫోటో. మనకి అక్కడ ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ మనకి అలౌ ఉండదు. మనం అన్నీ బయట పెట్టేసి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్కి కూడా చాలా బిఫోర్ వెళ్ళి అక్కడ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు. అందుకొని మెహందీ లాంటివి ఏం పెట్టుకోకూడదు. అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి వస్తుంది అనమాట. ఉదయం మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 7:30 ఆన్వర్డ్స్ అలౌ చేస్తారు. మధ్యాహ్నం వాళ్ళకి 12:30 తర్వాత అలౌ చేస్తారు అన్నమాట. ఉదయం వాళ్ళకి 7:30 నుండి 8:30 దాకా, 8:30 తర్వాత ఇంకా లోపలికి అలౌ చేయరు. అలాగే మధ్యాహ్నం ఎగ్జామినేషన్ వాళ్ళకి 1:30 తర్వాత ఇంకా అలౌ చేయరు అన్నమాట. లాస్ట్ వరకు ఎగ్జామినేషన్లో మధ్యలో రావడానికి లేదు. లాస్ట్ వరకు కంపల్సరీగా మనం ఎగ్జామినేషన్కి ఉండాలి. లాస్ట్లో సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ బయటకు పంపిస్తారు అన్నమాట. లోపలికి ఎనీ గ్యాడ్జెట్స్ అలా ఉండదు. మాక్ టెస్ట్ అంటే శాంపిల్ టెస్ట్ ముందే ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటివరకు రాయని వాళ్ళు ఏమన్నా చూసుకోవాలంటే ఆ TSET 2024 వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ CBT టెస్ట్ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ మనకు కొంచెం ముందుగా మనకి ఎగ్జామ్స్కి ముందు వెళ్ళే ముందు మనకు కొద్ది రోజుల ముందు మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే బెటర్ అన్నమాట. అలాగే సబ్జెక్టు సిలబస్ చెప్పాను కదా. సబ్జెక్టస్ వచ్చేసి ఈ పేపర్స్ అన్నీ ఆల్కి వచ్చినాయి కంపల్సరీ. దానికి UGC నెట్ వెబ్సైట్లో తెలంగాణ సెట్ ORG వెబ్సైట్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ ఎవరికి క్యాండిడేట్స్కి సపరేట్గా పంపించేది ఉండదు. టోటల్గా 29 సబ్జెక్ట్స్లో కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన కొన్ని జనరల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు కెమికల్ సైన్స్ అనుకో, దానికి రిలేటెడ్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్ని కెమికల్ సైన్స్ కింద అప్లై చేసుకోవాలి. అయితే ఎగ్జామినేషన్ పేపరు ఫస్ట్ పేపరు తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసి కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కెమికల్ సైన్సెస్ అనుకో, దాని అలైడ్ సబ్జెక్టులు ఉన్న వాళ్ళందరూ కెమికల్ సైన్స్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కామర్స్ ఉంది, కామర్స్ ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది సబ్జెక్ట్ పేపర్ కూడా. కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ అది ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. ఎకనామిక్స్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది సెకండ్ పేపర్ కూడా. ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది సెకండ్ పేపర్ కూడా. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషే. ఇప్పుడు చూడు ఎర్త్ సైన్స్, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ ఎర్త్ సైన్స్ కింద అప్లై చేసుకోవాలన్నమాట మాస్టర్ డిగ్రీ ఉన్న. లైఫ్ సైన్స్ వాళ్ళు కూడా ఆ లైఫ్ సైన్స్లో అంటే బాటనీ, బయోకెమిస్ట్రీ, జువాలజీ వీళ్ళందరూ వచ్చేసి లైఫ్ సైన్స్ కింద అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ హిస్టరీ కూడా ఇంగ్లీష్ తెలుగులో ఇస్తున్నారు. అలాగే మ్యాథమెటిక్స్ అలైడ్ వాళ్ళంతా మ్యాథమెటిక్స్ కింద అప్లై చేసుకోవాలి. పొలిటికల్ సైన్స్ కూడా ఇంగ్లీష్ తెలుగులో ఇస్తున్నారు. ఫిలాసఫీ కూడా ఇంగ్లీష్ తెలుగులో పేపర్ ఇస్తున్నారు సెకండ్ పేపర్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంగ్లీష్ తెలుగులో ఇస్తున్నారు. సోషల్ కూడా ఇంగ్లీష్ తెలుగులో ఇస్తున్నారు అన్నమాట.
తెలుగు ఉర్దూలో అని ఉంటుంది. లైబ్రరీ సైన్స్ ఓన్లీ ఇంగ్లీషు. లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సోషల్ వర్క్ కూడా ఇంగ్లీషు తెలుగులో ఇస్తున్నారు పేపర్. అట్లా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే సెకండ్ పేపర్ కూడా 2 సబ్జెక్ట్ బైలింగ్వల్లో ఉంటుంది అనమాట, తెలుగు ఇంగ్లీష్లో. కొన్ని సబ్జెక్టులు ఓన్ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ పేపర్ అందరికీ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. ఇవి దీనికి సంబంధించిన మెయిన్ మాట సబ్జెక్ట్స్. ఇది దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత 20వ తేదీ పైన ఆగస్టు 25న హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రధానంగా దీనికి సంబంధించి మెయిన్ ఏంటంటే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అది జూలై 2 వరకు లాస్ట్ డేట్. అప్పుడు లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. 10 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అవి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 28, 29, 30, 31 ఆగస్టు 2024. ఇది బ్రీఫ్గా టిఎస్ సెట్ 2024 సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.